రాహుల్ గాంధీ మెరుపు ధర్నాతో ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు ఢిల్లీ పోలీసులు. ఢిల్లీ కనాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ ప్రారంభించారు. గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ బయట రాహుల్ గాంధీ ధర్నా కొనసాగుతోంది. రాహుల్కు మద్దతుగా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు కాంగ్రెస్ శ్రేణులు. పోలీస్ స్టేషన్లోకి దూసుకెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు వేసి గేట్లు మూసేసిన పోలీసులు సాహిల్ లోచెప్ పెల్లెట్లు ఉన్నాయి. Sir, already submitted. No. He is requesting an individual FIR for this bullet, for the pellet injury. Okay, bhaiya. Very simple. You are not doing it. Sir, okay. 20 दिन, 30 दिन, 50 दिन, 6 महीना वहीं बैठे मत. Whatever You decide. has to be legal, na, sir. It's legal. He is requesting an FIR. Sir, already submitted. No. He is requesting an individual FIR for this bullet, for the pellet injury. Okay, भैया. Very simple. You are not doing it. Sir, इसको कहते हैं पैलेट गन. ठीक है. और 20 दिन, 30 दिन, 50 दिन, 6 महीना वहीं बैठे मत. whatever You decide. has to be legal, na, sir. It's legal. He is requesting an FIR. Sir, already submitted. No. He is requesting an individual FIR for this bullet, for the pellet injury. Okay, भैया. Very simple. You are not doing it. Sir, రాహుల్ గాంధీ మెరుపు ధర్నాతో ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు ఢిల్లీ పోలీసులు. ఢిల్లీ కనాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ ప్రారంభించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. ఎస్ సంతోష్, పార్లమెంటు ముట్టడి సందర్భంగా తలెత్తినటువంటి అంశాలపైన ఇప్పుడు రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాహల్ ఎవరైతే ఉన్నారో ఆయన కుడి కన్ను చూపు కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాదు పెల్లెట్ గన్స్ ఉపయోగించాలని చెప్పి ఇంతకీ పోలీసులకు అనుమతి ఇచ్చింది ఎవరంటూ కూడా రాహుల్ గాంధీ పదే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సాహెల్ ఈ నెల 14వ తేదీనే కంప్లైంట్ చేశారు ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్కు పక్కనే ఉన్నటువంటి ఏదైతే పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో. కానీ పోలీసులు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. దాంతో ఈరోజు ఉదయం నుంచి రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ సిచ్యువేషన్ కూడా ఎంతో మంది ఇక్కడికి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎందుకంటే భారీగా యువత ఇక్కడికి తరలి వస్తే అది మరింత ఆందోళనగా మారే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఎవరిని అనుమతించమని చెప్పి పోలీసులు భారీగా భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పార్లమెంట్లో కూడా ఇదే విషయం పైన పెద్ద ఎత్తున చర్చించినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి అనుగుణంగానే ఏ విధంగానైతే అమిత్ షా సమాధానం చెప్పాలి, విద్యార్థులు యువత పైన పెల్లెట్ గన్స్, దాంతోపాటు టియర్ గ్యాస్, లాఠీ చార్జ్ ఎందుకు ఉపయోగించాల్సినటువంటి అవసరం ఏంటి అనేది రాహుల్ గాంధీ పదే ప్రశ్నించారు. కానీ దానిపైన చర్చ జరగకుండానే పూర్తిగా ఏ విధంగానైతే పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడినటువంటి సందర్భాన్ని కూడా మనం ప్రత్యేకంగా చూసాము. సో ఇక ప్రజెంట్ మాత్రం కొంత రాహుల్ గాంధీ ఎప్పుడైతే పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లోకి వచ్చి తను ఆందోళన చేయడం ప్రారంభించారో అప్పటి నుంచి పోలీసులు సైతం ఈ విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే జూలై నెల అంటే సరిగ్గా నెల రోజుల క్రితం జూలై 20వ తేదీన చలో పార్లమెంటు ముట్టడికి ఇదే జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ మీదుగా పార్లమెంటు వైపు యువత కదిలినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ సమయంలో లక్షలాది మంది యువత భారీగా తరలివచ్చారు. వాళ్ళను కంట్రోల్ చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ తో పాటు పెల్లెట్ గన్స్, దాంతోపాటు లాఠీ చార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. అయితే పెల్లెట్ గన్స్ మాత్రం ఉపయోగించలేదని చెప్పి పదే పోలీసులు చెప్పారు. కానీ సోహెల్ సంబంధించి ఎప్పుడైతే చికిత్స అందించారో ఆ చికిత్సలో పూర్తిగా ఆ పెల్లెట్ గన్స్ కు సంబంధించినటువంటి పార్ట్స్ అన్ని కూడా అవైలబుల్ అయ్యాయి. తన కంటి చూపు కోల్పోవడానికి కారణం కూడా అదే కారణం అనే విషయాన్ని ఇప్పటికే డాక్టర్లు ఇచ్చినటువంటి నివేదికతో తెలిసిపోతుంది. సో దానికి అనుగుణంగానే ఖచ్చితంగా ఈ విషయంలో సోహెల్ ఒక ఫిర్యాదు చేశారు. తన పైన శాంతియుతంగా ఆందోళన చేసినటువంటి తన పైన ఏ విధంగానైతే పెల్లెట్ గన్స్ తో పోలీసులు దాడి చేశారు. దీనిపైన ఢిల్లీ పోలీసులు విచారణ జరపాలని చెప్పి ఈ నెల 14వ తేదీన అంటే తను ఆసుపత్రి నుంచి రికవరీ అయిన తర్వాత 14వ తేదీన ఏ విధంగానైతే పూర్తిగా ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదు అనంతరం
జరిగినటువంటి పరిణామాలు 17వ తేదీన మళ్ళీ ఢిల్లీ పోలీసులకు కాల్ చేశారు, అయినా కూడా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. సో ఎప్పటికప్పుడు సోహెల్తో అటు రాహుల్ గాంధీ సైతం పలుసార్లు ఆయన ఆరోగ్యాన్ని తెలుసుకోవడంతో పాటు దీనికి సంబంధించి ఫాలోఅప్ చేయడమే కాకుండా యువతకు మద్దతుగా నిలుస్తామని చెప్పి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. సో దానికి అనుగుణంగానే యువత పైన జరిగినటువంటి దాడులకు కారకులు ఎవరు, పెల్లెట్ గన్స్ ఉపయోగించడం వల్ల సోహెల్ కంటి చూపు కూడా కోల్పోవాల్సి వచ్చింది. సో ఖచ్చితంగా ఈ విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అంతేకాదు దీనికి సంబంధించి ఏ విధంగానైతే ఇప్పటి వరకు నెలకొన్నటువంటి పరిణామాలు ఉన్నాయో వాటి